సో మనం ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో ఈ స్క్రీన్ అనేది ట్రాన్సాక్షన్ ఇన్ఫో స్క్రీన్ అనేది క్రియేట్ చేసి ఇక్కడికి తెచ్చి రన్ చేసాం కదా. సో ఐ అగైన్ రన్ ఇట్. యాక్షన్ రిఫ్రెష్. ఓకే, సేవ్ అండ్ రన్. సో మనం అక్కడ సెక్షన్ కానీ ఫ్లో యాక్షన్ కానీ ఫ్లో కానీ ఏమైనా క్రియేట్ చేసామా? చేయలేదు. ఓన్లీ ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం డేటా క్లాస్లో. నెక్స్ట్ వచ్చి ఓకే, జస్ట్ సబ్మిట్ ఇట్. ఫస్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఫస్ట్ నేమ్, ఇది కస్టమర్ డీటెయిల్స్. నెక్స్ట్ బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్, పాలసీ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్ వస్తున్నాయి కదా. ఓకే. సో మనము పాలసీ డీటెయిల్స్ క్రియేట్ చేసేటప్పుడు సెక్షన్ కానీ ఫ్లో యాక్షన్ కానీ ఫ్లో కానీ క్రియేట్ చేయలేదు. కానీ యాక్చువల్గా అవి ఎలా క్రియేట్ అయ్యాయో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. డెవ్ స్టూడియోలో స్విచ్ అవ్వండి. సో ఇక్కడ మనకి డేటా క్లాస్ కదా, వర్క్లో డేటా క్లాస్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇది వర్క్ క్లాస్ కాదు, సారీ, డేటా క్లాస్ కదా. డేటా క్లాస్లో పాలసీ డీటెయిల్స్ అనేది ఒకటి ఉంది చూడండి. సో ఈ పాలసీ డీటెయిల్స్ అనే క్లాస్ క్రియేట్ అయింది ఫస్ట్. సో అక్కడ మనం ఏం చేసాం, యాప్ స్టూడియోలో డేటా ఆబ్జెక్ట్ అని చెప్పి క్రియేట్ చేసాం కదా. సో పాలసీ డీటెయిల్స్ అనే ఒక క్లాస్ క్రియేట్ అయింది. ఈ క్లాస్లో ఏమేమి ఉన్నాయి? డేటా పేజ్ ఒకటి క్రియేట్ అయింది. పేజ్ నేమ్ ఏంటి? ఏంటి? డి పాలసీ డీటెయిల్స్, డి పాలసీ డీటెయిల్స్ లిస్ట్, డి పాలసీ డీటెయిల్స్ సేవబుల్, సంథింగ్ ఏవో క్రియేట్ అయ్యి ఇక్కడ ఉన్నాయి. ఓకే. ప్రాపర్టీస్లో మనం ఇచ్చిన ప్రాపర్టీస్ క్రియేట్ అయి ఉన్నాయి. పేజ్ క్రియేట్ అయింది, ప్రాపర్టీ క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ సెక్షన్ పాలసీ డీటెయిల్స్ అనే సెక్షన్ క్రియేట్ అయింది. ఇది మనం క్రియేట్ చేసామా? ఇదైనా క్రియేట్ చేసామా? ఓన్లీ ఇవే క్రియేట్ చేసాం. ఇవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయాయి. ఫ్లో ఎక్కడ క్రియేట్ అవుతుంది? వర్క్ క్లాస్లో కదా మనం ఇంప్లిమెంటేషన్ చేసేది. ఇంప్లిమెంటేషన్లో సో ఐల్ షో యూ వెయిట్, డోంట్ వరీ, ఐమ్ హియర్. వెహికల్ ఇన్సూరెన్స్ అనేది వర్క్ క్లాస్లో మనం కేస్ టైప్ క్రియేట్ చేసుకుంటూ పోయినాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. ఐల్ షో. సో పాలసీ డీటెయిల్స్, దట్స్ ఆల్. ట్రాన్సాక్షన్ ఫ్లో క్రియేట్ అయింది. పాలసీ డీటెయిల్స్ అనే ఫ్లో యాక్షన్ నుంచి ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది క్రియేట్ అయింది. ఓకే. అది ఫ్లో యాక్షన్. దీన్ని కస్టమైజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. చేయాలంటే చేయొచ్చు. సెక్షన్ కూడా కస్టమైజ్ చేయాలంటే చేయొచ్చు. చేసి ట్రై చేద్దామా? ఇఫ్ యూ వాంట్ మీ టు ట్రై, ఐల్ ట్రై ఇన్ దిస్ వీడియో. ఓకే. డేటా పాలసీ డీటెయిల్స్. ఇక్కడ మనము యూజర్ ఇంటర్ఫేస్లో సెక్షన్లో మనకి పాలసీ డీటెయిల్స్ అనేది క్రియేట్ అయింది కదా. ఇక్కడ కస్టమైజ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే. చాంగురే చాంగురే. ఇక్కడ చేద్దాం, రంగులిద్దాం. రంగులలో కలవు ఎద పొంగులలో కలవు.
ఇన్లైన్ పెట్టొచ్చు, కంటైనర్ ఫార్మాట్, విజిబిలిటీ, ఏదైనా చేంజ్ చేయాలంటే చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇది వద్దు. ఇన్లైన్ పెట్టాను కదా, స్టాక్డ్, సబ్మిట్. చూద్దాం, కేస్ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇన్లైన్ ట్రిపుల్ చేద్దాం. ఓకే, చూద్దాం, సేవ్ చేద్దాం. నథింగ్ రాంగ్ టు వర్క్ ఆన్ ఇట్, రైట్? ఓకే, సేవ్ అండ్ రన్, సబ్మిట్, సబ్మిట్. చూడండి, మారింది కదా, కలర్ వచ్చింది, ఇన్లైన్ ట్రిపుల్ వచ్చింది. సో వీ కెన్ డూ ఎనీథింగ్ హియర్. ఓకే, సబ్మిట్. So we can do one more thing here. I'll show you. From clipboard, we can see whether how it is coming and all. Clipboard thread, thread is thread. Okay, this thread is correct only. Okay, py work default, py work default, py work page, billing address, personal vehicle page, policy vehicles, policy details, and these we created by using normal, right? So it will not come. Okay, like this it will come. So it's showing here. That's all. That's all for today. Thank you.